సీరియల్స్‌లోని మీరు గమనించే ఉంటారు. ఒక యాక్టర్ ఆర్ యాక్ట్రెస్‌ని రీప్లేస్ చేస్తూ, ఇంకొక యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ వచ్చినప్పుడు, ఇలా రీప్లేస్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక చిన్న కార్డ్ లాంటిది పడుద్ది తెలుసా? మీకు తెలిసే ఉంటదిలెండి. అయితే ఆల్మోస్ట్ ఇలాంటి సిట్యుయేషన్ ఒక సినిమా విషయంలో జరిగింది. అంటే మారుస్తున్నాం అని చెప్పి ఏ ఫ్రేము వెయ్యలేదు. కానీ ఆల్మోస్ట్ ఇలాంటి సిట్యుయేషనే జరిగింది. తెలుగులోని 'తొలి ముద్దు' అని ఒక మంచి హిట్ సినిమా ఉంది. ఆ సినిమాలోనేంటంటే 'జీన్స్' మూవీలో హీరోగా నటించిన ప్రశాంత్ గారే హీరో అన్నమాట. ఇంకా హీరోయిన్ విషయంకొచ్చేసరికి మూవీ యొక్క 80% షూటింగ్ అయినంత వరకు దివ్యభారతి గారే హీరోయిన్. కాకపోతే దివ్యభారతి గారు చనిపోయారన్నమాట. అయితే అప్పటి వరకు షూటింగ్ అయిన పార్ట్ మొత్తం నీట్‌గా కట్ చేసి ఎడిట్ చేసేశారు. మిగిలిన 20% ఆఫ్ షూటింగ్‌ని వేరెవరైనా ఒక అమ్మాయిని తీసుకొని కేవలం బ్యాక్ షాట్స్ మాత్రమే షూట్ చేసి కవర్ చేసేద్దాం అనుకున్నారు. అప్పుడే ఈవీవి గారొచ్చి మన తెలుగులోనే 'ఆ ఒక్కటి అడక్క' సినిమా వచ్చింది. అందులోని రంభ అనే అమ్మాయి హీరోయిన్. రంభ, దివ్యభారతి ఇద్దరు కొంచెం దగ్గరగా ఉంటారు. పైగా ఆ అమ్మాయికి అంత పెద్ద గుర్తింపు ఇంకా రాలేదు. జనానికి కూడా ఆ అమ్మాయి పేరు తెలీదు. సో బ్యాక్ షాట్సే కాకుండా సైడ్ యాంగిల్ షాట్స్ ఏమైనా తీసి కవర్ చేయొచ్చు అని సజెషన్ ఇచ్చారు. అలా ఈవీవి గారు ఇచ్చిన సజెషన్‌తోని రంభ గారిని పెట్టి షూటింగ్ కంప్లీట్ చేశారు. అండ్ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది.